ప్రధానంగా ఈరోజు చూసుకున్న వార్తలు అయితే ఇంకో విషయం మర్చిపోయినా మనం మందుపాత్ర వేల్చి ఏఎస్పీని మావోయిస్టులు చంపేసిరు. ఒకసారి చూద్దాం. అది గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కాగార్ తోటి మావోయిస్టుల మీద ఎట్లా కేంద్ర ప్రభుత్వం కావచ్చు బలగాలు కావచ్చు ఎట్లా దాడులు చేస్తూ ఎట్లా పంజా విస్తృతున్నాయో మనకు తెలిసిందే, ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. అయితే దీనికి బదులుగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు బదులుగా కొంత బదులు తీసుకునే ప్రయత్నంలో కుట్రలో కోపంలో ఆగ్రహంలో భాగంగా మందుపాత్ర పేల్చి ఏఎస్పీని సుక్మా జిల్లాలోని ఇది చేసారు. సరే చూద్దాం. ఛత్తీస్గఢ్లో మందుపాత్రలు పేలి కుంట ఏఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజి మృతి చెందారు. అలాగే కుంట డిఎస్పీ భానుప్రతాప్ చంద్రాకర్, సిఐ సోనాల్ గ్వాలా తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సుక్మా జిల్లా కుంట బ్లాక్లోని డోండ్రి గ్రామ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన డిఎస్పీ సిఐకి ప్రథమ చికిత్స అందించి మెరుగైన ట్రీట్మెంట్ కోసం హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించారు. ఏఎస్పీ ఆకాశ్రావు మృతిపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చూద్దాం. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు తెంటు లక్ష్మీ నరసింహాచలం, మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతితో మావోయిస్టులు వ్యూహాత్మకంగా అంబుష్ వేసి బలగాలను తమ ఉచ్చులోకి రప్పించి ఐఈడిని పేల్చారు. ఈ నెల 10న భారత్ బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి కుంట సమీపంలోని డోండి గ్రామంలో క్రషర్ మిల్లు వద్ద జేసీబీని తగలబెట్టారు. భద్రతా బలగాలు అక్కడికి వస్తాయన్న అంచనాతో జేసీబీ చుట్టూ 2 అడుగుల లోతులో ప్రెషర్ బాంబులను అమర్చారు. జేసీబీ తగలబెట్టిన సమాచారంతో సోమవారం ఉదయం ఏఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజి, డిఎస్పీ భానుప్రకాష్ చంద్రాకర్, సిఐ సోనాల్ గ్వాలా తమ బలగాలతో కలిసి డోండ్రికి చేరుకున్నారు. వెహికల్లో వెళ్తే బాంబు దాడి జరిగే ప్రమాదం ఉంటుందని భావించి ఖాళీ నడకన వెళ్లారు. తగలబెట్టిన జేసీబీ వద్ద బాంబులు పెట్టిన విషయాన్ని గమనించక ఐఈడిపై కాలు పెట్టిన ఏఎస్పీ ఆకాశ్రావు అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న డిఎస్పీ సిఐ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 11వ తారీఖు అంటే రేపు ఈ ఏఎస్పీ ఆకాశ్రావు బిడ్డ బర్త్డే వరకు ఇంటికి వస్తా అని చెప్పినట్టు ఇంతలోనే ఈ మావోయిస్టులు పేల్చినటువంటి ఆ మందుపాత్ర వల్ల ఆయన చనిపోయిండు. ఏదైతే నంబాల కేశవరావు, తెంటు లక్ష్మీ నరసింహాచలం, ఆడేళ్ళు వీళ్ళ ఎన్కౌంటరు, వీళ్ళ మరణానికి ప్రతీకారం తీర్చుకునే దాంట్లో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం అంటే ఒక దగ్గర జేసీబీ తలగబెట్టిరు అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారు అనేది ఒకటి క్రియేట్ చేసిరు. దాని ద్వారా ఏంది పోలీసులు ఎట్లా వస్తారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎంతమంది వస్తే అంతమంది వీలైతే వేసేయాలన్నట్టుగా ఆ జేసీబీ చుట్టూ కాల్చిన జేసీబీ ఎత్తుందో తగలబెట్టిన జేసీబీ ఎత్తు దాని చుట్టూ భూమిలో 2 అడుగుల లోతు తవ్వి ఐఈడి పెట్టిరు. ఇక ఈ విషయం తెలుసుకుంటే కదా వాళ్ళ దగ్గర ఉన్న కొంతకాలంగా వాళ్ళ మావోయిస్టుల మీద పోలీసులది బలగాలదే పై చేయి వస్తూ ఉంది. సో ఈయన ఏఎస్పీ ఆకాశ్ కుమార్ బలగాలన్నీ తీసుకొని వచ్చిండు. అయితే వెహికల్లో పోతే ఎక్కడ బాంబులు వేస్తారో ఎక్కడ మందుపాత్ర పెట్టి పేలుస్తారో అని ముందుగా అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ వేరే ఉంది, ఈయన ఊహించింది వేరే ఉంది, ఈయన ప్లాన్ వేరే ఉంది. కారులో కాకుండా జీప్లో కాకుండా వెహికల్లో కాకుండా దిగి నడుచుకుంటూ వస్తూ జేసీబీ సమీపంలోకి వచ్చే దగ్గరలోనే పెట్టిన కరెక్ట్గా మందుపాత్ర ఏదైతే పెట్టి ఆడ నిలబడ్డాడు. మందుపాత్ర వెళ్ళింది. ఆయనతో పాటు ఓ డిఎస్పీ, ఓ సిఐ కూడా తీవ్రంగా గాయపడ్డారు. పాపం రేపు ఆయన బిడ్డ బర్త్డేనట. ఈలోపే ఇట్లా ఘటన జరిగి ప్రాణాలు కోల్పోయిండు. 2013లో డిఎస్పీగా పోలీస్ శాఖలో చేరిండు. 2019-20లో పోలీస్ మెడల్ కూడా అందుకున్నారట. 2024 అంటే లాస్ట్ ఇయరే ప్రమోషన్ వచ్చి కుంట అనే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఈలోపు ఇది జరిగింది. మావోయిస్టుల ఆగ్రహానికి గురైండు. వాళ్ళ మందు పాత్రలకు బలైపోయిండు. అది ప్రధానంగా ఇవి ఈరోజు అన్ని పేపర్లలో చూసిన ప్రధాన వార్తలు, ఇంట్రెస్టింగ్ వార్తలు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ ఆ కొత్త మంత్రిత్వ శాఖలను ప్రకటిస్తుందా, ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నది, పాత మంత్రులను మార్చి కొత్త వాళ్ళకి ఏమైనా ఇస్తారా, కొత్త మిగిలిపోయిన శాఖలు ఇస్తారా అనేది రేపు తేలుతుంది కావచ్చు. ఈరోజు సాయంత్రం రేపు ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైతే పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, బల ప్రదర్శన చేసి భారీ ర్యాలీ ఏమైనా తీస్తుందా, నిరసన చేస్తుందా, ఏం చేస్తుందా అనేది కూడా రేపు రాష్ట్రంలో ఒక నగరంలో ఒక గూస్ బంపు సిచ్యువేషన్ ఉంటుందని చెప్పొచ్చు. చూద్దాం అవి ఏం జరుగుతుంది అనేది ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి, సైనింగ్ ఆఫ్.
నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ శుంకరి. కాళేశ్వరం విచారణ ఇప్పటికే హరీష్ రావు విచారణ పూర్తయింది, ఈటల విచారణ పూర్తయింది. రేపు కేసీఆర్ ఆ కళ, కొంతమంది కళ ఇప్పుడు నెరవేరింది. దాదాపు ఆరుగురు కొత్త మంత్రులను క్యాబినెట్లోకి తీసుకుంటాం అనుకున్నారు. కానీ